అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నానండి. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. దివ్య మనోప్రకాశం నుండి ఈరోజు అధ్యాయం 18 ఆలోచన రూపాల నుంచి విడుదల. ఆలోచన రూపాల నుంచి విడుదల చాప్టర్ చదువుకోబోతున్నాం మాస్టర్స్. ఉన్నత తలాలతో అనుసంధానాన్ని అసాధ్యం చేసే ఆలోచన రూపాలు తమను చుట్టుముట్టకుండా వివేకపు శిష్యులు జాగ్రత్త వహించాలి. ఈ ఆలోచన రూపాలు కింది వాటికి చెందినవై ఉంటాయి. అవి 1 వస్తువులు కలిగి ఉండటం, 2 లైంగిక వాంఛలు, 3 మేధో రూపాలు. ఆ మూడేనా? 3 మేడం. ఫస్ట్ లైన్ చదువు. ఉన్నత తలాలతో అనుసంధానాన్ని అసాధ్యం చేసే ఆలోచన రూపాలు అంటే తమను ఉన్నత తలాలతో కనెక్ట్ అయి ఉన్నాం మనం. ఆ కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాటిని అసాధ్యం చేసే ఆలోచన రూపాలు కొన్ని ఉంటాయి. అసాధ్యం అంటే ఆ కనెక్టివిటీ కట్ అవ్వడానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. అసాధ్యం చేసే ఆలోచన రూపాలు తమను చుట్టుముట్టకుండా వివేకపు శిష్యులు జాగ్రత్త వహించాలి. తమని చుట్టుముట్టకుండా వివేకపు శిష్యులు జాగ్రత్త వహించాలి. అంటే మనకి పైతలాల్లో ఉన్న మాస్టర్స్ తో ఉన్న కనెక్టివిటీని మిస్ అవ్వకుండా కొన్ని ఆలోచన రూపాలు ఉంటాయి. మన వివేకంతో ఆ ఆలోచన కట్ చేసే ఆలోచనలు ఉంటాయి. మన వివేకాన్ని ఉపయోగించి కట్ చేసే ఆలోచనలని మనం పక్కన పెట్టేయాల. అదంతా మన పనే. ఎందుకు అంటే లెర్నింగ్ అవసరం కాబట్టి ఫస్ట్ ఆలోచనలు వస్తాయి. ఇవి మంచి కాదు, ఇవి సరి అయినవి కాదు అని మనకు అవగాహన అయిన వెంటనే కట్ చేసేయాలి. మనకి ఇంకా సంబంధం లేదు. అది ఈ ఆలోచన రూపాలు చెందినవి ఉంటాయి. అవి ఈ ఆలోచన రూపాలు చెందినవి ఉంటాయి. అవి 1 వస్తువులు కలిగి ఉండటం, 2 లైంగిక వాంఛలు, 3 మేధో రూపాలు. వస్తువుల్ని కలిగి ఉండటం, లైంగిక వాంఛలు, మేధో రూపాలు. అంటే వస్తువుల మీద, అంటే ఇప్పుడు ఊర్ధ్వతలంలో ఉన్న మాస్టర్స్ కనెక్ట్ అవ్వడానికి కొన్ని ఆలోచనలు మనకు అడ్డగిస్తుంటాయి. ఆ ఆలోచనలన్నీ నిమ్న స్థాయికి చెందినవై ఉంటాయి. అవేమేంటివి? వస్తువుల గురించి, ఇంకేంటి? లైంగిక వాంఛలు, లైంగిక వాంఛల గురించి, మేధోశక్తి. వీటి కోసం అంటే తెలివితేటల కోసం ఉపయోగిస్తామే కానీ దివ్యత్వం కోసం కాదు. తెలివితేటలు ఈ 3 కోసమే అలా ప్రవర్తిస్తూ ఉంటాం. అది ఇవన్నీ ఏంటి? నిమ్న స్థాయికి సంబంధించిన ఆలోచనలు. ఈ నిమ్న స్థాయికి సంబంధించిన ఆలోచనలు మనం ఊర్ధ్వ స్థాయిలో ఉన్న మాస్టర్స్ తోటి కనెక్టివిటీని కట్ చేయటానికి కారణమవుతుంటాయి. ఈ కారణమవుతున్న ఈ ఆలోచనలన్నీ కూడా విచక్షణతో మీరు గ్రహించి వాటిని మనం కట్ చేయాలి అని చెప్తున్నారు. విచక్షణ ఖడ్గాని ఎప్పుడు మనం పదును పెట్టుకొని ఉండాలి. విచక్షణ ఖడ్గాని పదును పెట్టుకొని ఉండకపోతే మనము ఎదుగుదలను కోల్పోతాము. ఇది నిమ్న స్థాయిదా ఇంకా ఊర్ధ్వ తలాల్లో ఉన్న మాస్టర్స్ నుంచి వచ్చేదా? ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా, గ్రహించగలగాల. అది 1వది మేడం, అనేక మంది శిష్యులు వస్తువులు కలిగి ఉండటం. అనేక మంది శిష్యులు లక్షలాది విషయాలను కోరుకుంటారు. ఆస్తులు, ఇళ్ళు, వస్తు సామాగ్రి, టెలివిజన్, కంప్యూటర్, నగలు, ధనం. ఒకటేమిటి? పదార్థ నిర్మితాలన్నీ కోరుకుంటారు. ఆ పదార్థాల ఆలోచన రూపాలు ఒక చెట్టును మంచు చుట్టుముట్టి కనిపించినట్లుగా చేసినట్లుగా వాస్తవాన్ని కనిపించకుండా చేస్తాయి.
ఆ ఆలోచన రూపాలు ఏం చేస్తున్నాయి? వాస్తవాన్ని కప్పిపుచ్చేస్తున్నాయి. అందువల్ల ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చినప్పుడు మన ఆలోచన రూపాలు ప్రాబ్లం అయిపోతాయి. ఆ వాస్తవాన్ని చూడనీయకుండా చేస్తాయి. అందుకు మళ్ళీ ఒక్కసారి చదువు మలైన. ఓకే మేడం. ఒకటవది వస్తువులు కలిగి ఉండటం. అనేక మంది మనుష్యులు లక్షలాది విషయాలను కోరుకుంటారు. అంటే ఆ వాళ్ళకి కోరికలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. వస్తువులు కావాలని కోరుకుంటారు. ఎన్నో విషయాలు కావాలని కోరుకుంటారు. ఏంటి, నేను ఆ రంగంలోకి వెళ్ళాలి, ఈ రంగంలోకి వెళ్ళాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అన్ని కోరికలు ఉంటాయి అలా. ఆస్తులు, ఇళ్ళు, వస్తు సామాగ్రి, టెలివిజన్, కంప్యూటర్, నగలు, ధనం, ఒకటేమిటి పదార్థ నిర్మితాలన్నీ కోరుకుంటారు. వీటన్నింటినీ కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఆ కోరుకుంటాం అంటే ఇవన్నీ కోరుకుంటుంటే నిమ్న స్థాయికి సంబంధించినవి అందుకని. ఉమ్. ఆ విధమైన పదార్థాల ఆలోచన రూపాలు ఒక చెట్టును మంచు చుట్టుముట్టి కనిపించనట్లుగా చేసినట్లుగా వాస్తవాన్ని కనిపించకుండా చేస్తాయి. అంటే వాస్తవాన్ని కనిపించకుండా కప్పేస్తాయి. వీటన్ని కారణాలు. వాస్తవం ఏంటి? దివ్యత్వంలో ఉండాలి అనేది వాస్తవం. కానీ ఈ కోరికలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దివ్యత్వంలో ఉండాలి అనేదాన్ని కప్పేస్తూ ఉన్నాయి. రెండవది మేడం, లైంగిక వాంఛలు. అనేక మంది స్త్రీ పురుషుల లైంగిక రూపాలు భంగిమలతో ఇది నిర్మించబడుతుంది. అవి మన ఆత్మలో ఉండి నిరంతరం మన శక్తితో పోషించబడుతూ ఉంటాయి. వాటిని ఏంటి? రక్తాన్ని, ప్రాణాన్ని పీల్చే జలగలుగా భావించవచ్చు. మూడవది మేడం, మేధో అది రూపాలు. మళ్ళీ ఒక్కసారి చదవమ్మా, మళ్ళీ ఒక్కసారి చదువు, ఇప్పుడు చదివింది. ఓకే మేడం. రెండవది లైంగిక వాంఛలు. అనేక మంది స్త్రీ పురుషుల లైంగిక రూపాలు భంగిమలతో ఇది బడుతుంది. ఇవి మన ఆరాలో ఉండి నిరంతరం మన శక్తితో పోషించబడుతూ ఉంటాయి. అంటే మన ఆరాలో ఉండి నిరంతరము శక్తితో పోషించబడుతూ ఉంటాయి. వాటిని మన రక్తాన్ని, ప్రాణాన్ని పీల్చే జలగలుగా భావించవచ్చు. అవి రక్తాన్ని, ప్రాణాన్ని పీల్చే జలగలు ఎంత డేంజరో అంత డేంజర్. వాటి పట్ల మనం జాగ్రత్త ఉండాలి అని చెప్తున్నారు. పాయింట్ క్లారిటీ వచ్చిందా? మూడవది మేడం, మేధో రూపాలు. తరువాత మనకు మన నమ్మకాలు, అతిశయాలు, మూర్ఖత్వాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, కల్పనలతో మనం సృష్టించిన అనేక రూపాలు మన చుట్టూ ఉంటాయి. మన ఆత్మ చుట్టూ అటువంటి రూపాలు లక్షలాదిగా చుట్టి ఉండి ఆత్మను వాస్తవంతో అనుసంధించనీయవు. మళ్ళీ చదువు. మేధోశక్తి. మూడవది మేధో రూపాలు. తరువాత మనకు మన నమ్మకాలు, అతిశయాలు, మూర్ఖత్వాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, కల్పనలతో మనం సృష్టించిన అనేక రూపాలు మన చుట్టూ ఉంటాయి. మన ఆత్మ చుట్టూ అటువంటి రూపాలు లక్షలాదిగా చుట్టి ఉండి ఆత్మను వాస్తవంతో అనుసంధించనీయవు. గీత మళ్ళీ చదువు, అది కట్ అయిపోయిందమ్మా, సిగ్నల్ పోయిందిరా. ఓకే మేడం. మూడవ పాయింట్ మేడం, మేధో రూపాలు. తరువాత మనకు మన నమ్మకాలు, అతిశయాలు, మూర్ఖత్వాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, కల్పనలతో మనం సృష్టించిన అనేక రూపాలు మన చుట్టూ ఉంటాయి. మేధో రూపాలు తెలివితేటలతోటి, మూఢనమ్మకాలు, అంటే అతిశయాలు, ఇట్లాంటివన్నీ కూడా మన మేధో రూపాలు.
ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవే. వాటిని కూడా దాటాలి అని చెప్తున్నారు. అంటే ఆలోచన రూపాలు ఎటువంటివిగా ఉండాలి, ఎటువంటి ఆలోచన రూపాలు ఉండకుండా మీరు మీ విచక్షణను ఉపయోగించి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి అని చెప్పి తారకం గారు అన్ని ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అని మనకి క్లారిటీ ఇస్తున్నారు. మన ఆత్మ చుట్టూ అటువంటి రూపాలు లక్షలాదిగా చుట్టి ఉండి ఆత్మను వాస్తవంతో అనుసంధించనీయవు. మరి చూడండి, లక్షలాది అంటున్నారు ఆయన. మన ఆత్మని ఈ లక్షలాది పొరలతోటి చుట్టేసేసి ఆత్మని వాస్తవ రూపం ఏంటి? దివ్యత్వం. ఆ దివ్యత్వంతో కనెక్ట్ అవ్వనీయకుండా చేస్తుంది ఎవరు? మనమే కదా. అంటే జీవుడుగా జన్మలు తీసుకుంటూ ఆ జన్మల పరంపరలో స్టార్టింగ్ లో చేసిన ఈ అధర్మాలు, ఈ మూఢనమ్మకాలు, అతిశయాలు, ఈ భ్రమలు ఇవన్నీ ఏమైపోయినాయి? ఆత్మని చుట్టేసినాయి. ఎలాగా? పొరలు 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 పొరలుగా చుట్టేసినాయి. అసలు ఆత్మ యొక్క వాస్తవ రూపం ఏంటి? కాంతి రూపం. మొన్న చదువుకున్నాం. దాంట్లో ఏమని చెప్పారు? ఒక పదార్థంగా ఉంటావా, ఒక ఆత్మగా ఉంటావా చూసుకోవాలి అంటున్నారు. పదార్థంగా ఉన్నప్పుడు స్వార్థంతో ఉంటాము, చీకట్లో ఉంటాము, బానిసత్వంతో ఉంటాము అని చెప్తున్నారు. ఆత్మగా ఉన్నప్పుడు కాంతితో ఉంటాము, ఉల్లాసంగా ఉంటాము, ఇలా ఉంటామని చెప్తున్నారు. స్వేచ్ఛగా ఉంటాము అని. మరి ఇవన్నీ మన ఆత్మ చుట్టూ పొరలు 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 ఏంది? 1, 2, 3 వేలు కాదు, లక్షల పొరలు ఏర్పరిచాం. అంటే ఇంకెన్ని లక్షల జన్మలు తీసుకున్నాం. మనం ఏదో ఒక 4 కర్మలు, ఒక 10 కర్మలు చూడగానే నా జీవితంలో అన్ని అయిపోయినాయి అని అనుకుంటే కుదరదు. నిరంతర ప్రయాణం. అక్కడ చూస్తూ ఉండాలి, ఫ్యూచర్ చూస్తుండాలా, సరి చేస్తుండాలా, విశ్వ నియమాలు పాటిస్తుండాలా, ఇవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉండాలా. గతాన్ని మార్చాలి, భవిష్యత్తును చూడాలి. గతాన్ని మార్చే కొద్దీ భవిష్యత్తు సరి అవుతుంది. ఒకవేళ భవిష్యత్తును చూస్తే సరికానిది ఉందనుకోండి, గతాన్ని మార్చినప్పుడు భవిష్యత్తు సరి అవుతుంది. ఓకే. ఈ 2 చేస్తూ మళ్ళీ విశ్వ నియమాలను పాటిస్తూ ఈ విశ్వ నియమాలలో ఎక్కడైనా అధర్మంలో ఉంటున్నామా అనేది ఎప్పుడు గ్రహిస్తూ అలా ఉండగా ఉండగా ఎన్నో లక్షల జన్మల్లో ఏర్పరిచిన ఈ పొరలన్నీ మరలా ఇంకా ఎన్నో లక్షల జన్మలు తీసుకోగా ఆ పొరలన్నీ క్లియర్ చేస్తూ వస్తాం. మరి ఏర్పరచడం ఒక ఎత్తు, మార్చడం ఇంకొక ఎత్తు. నేను అన్నాను కదా, దొంగతనం చేసే ఒక 10 జన్మల్లో దొంగతనం చేశారు. ఎవరమైనా సరే, మీరైనా నేనైనా. ఆ 10 జన్మల యొక్క దొంగతనం యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగి అనుభవించేటప్పుడు ఓహో ఇది పెయిన్ వస్తుంది అని కారణం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత దొంగతనం చేయడం మానేస్తాం. మరి ఈ 10 జన్మలు చేసిన ఈ దొంగతనం అనే దాన్ని మరలా మార్చడానికి ఇంకొక 10 జన్మలెత్తాల. ఓకే. ఒకసారి అందుకే నేనొక మాటంటా. మీ దగ్గరికి ఏదైతే వచ్చిందో దాన్ని ఎమ్మటే నేర్చేసుకోండి. ఎక్కువ టై ఎక్కువ టైం పెట్టొద్దు. ఎందుకంటే పదే పదే మనకి నేర్చుకోవడం కాకపోతే అదే సిట్యుయేషన్ పదే పదే ఎదురవుతుందంటే ఇంకా మనం నేర్చుకోలేదక్కడ. అది. అలాగా ఆ పొరలు కమ్మి, కమ్మి, కమ్మి మరలా కొన్ని జన్మల తర్వాత ఫలితాన్ని అనుభవించేటప్పుడు మరలా ఆ పొరలన్నీ క్లీన్ చేస్తూ ఉండాల. ఏర్పరిచింది మనమే. ఏర్పరచకుండా చూడాల్సింది మనమే. అసలు ఆత్మ యొక్క స్థితి ఏంటి? దివ్యత్వం, కాంతితత్వం, ఉల్లాసం, స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయి. అయన్నీ మూసుకుపోయినాయి. మరి మన విచక్షణను ఎంతగా ఉపయోగించాలి? ఆలోచన రూపాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఆ ఆలోచన రూపాలు సరివా? సరికానివా? అని ఎప్పుడు మనం చెకింగ్ చేస్తూనే ఉండాలి. సెల్ఫ్ చెకింగ్ అది. హ్మ్. వాస్తవం అనేది మన ఆరాను మించినది. ఉన్నత లోకాల నుంచి వచ్చే కాంతి మన ఆత్మలోకి చొచ్చుకొని పోకుండా అది మన ఆరాలోని రూపాలలో చిక్కుకుపోతుంది. ఆరా ఏంటి? ఇవే గదా! లక్షల పొరలు. ఆరా చు ఆరానే గదా! దాంట్లో ఇరుక్కుపోతుంది. లోపల ఆత్మ దాకా ఏడ పోయి ఏడుస్తుంది? హ్మ్. ఆ కాంతి ఈ రూపాలకు ఆహారమై వాటికి బలాన్నిచ్చి అవి మరింత దట్టంగా, చీకటిగా, భారంగా మారేటట్లు చేస్తుంది.
మరి ఆ కాంతి ఏం జరుగుతుంది? మళ్ళీ వీటికే బలాన్ని ఇస్తుంది. ఆల్రెడీ సరికానివన్నీ చుట్టూ పొరలుగా చేసాం. గురుత్వ తలాల నుంచి వచ్చిన కాంతి మరలా వీటికే ఎక్కువగా శక్తినిచ్చి వీటినే స్ట్రాంగ్ చేసేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పు? అది. దాంతో మన భౌతిక, సూక్ష్మ, మనోతలాలు అనేక కోరికలతో నిండి చీకటవుతాయి. దీనివల్ల మళ్ళీ మన భౌతికంలో అయ్యే వచ్చేస్తాయి. ఆ కోరికలే వస్తాయి. ఎందుకని? మన చుట్టూ పొరలుగా ఏర్పడిన వాటికి ఊర్ధ్వ తలాల నుంచి వచ్చిన కాంతి యొక్క శక్తి మరలా తీసుకోవడం వల్ల మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ భౌతిక తలంలో జీవుడు ద్వారా మళ్ళీ ఆ కోరికలే కావాలి అని తపన పడుతూ ఉంటాం. అది. మనం మన ఆరాను అనుసరించి ప్రపంచాన్ని, పరిసరాలను అనుభవిస్తాం. అది మన ఆరాని అనుసరించి ప్రపంచాన్ని, పరిసరాలను అనుభవిస్తాం. ప్రపంచాన్ని, పరిసరాలను అనుభవిస్తూ ఉంటాం. అది మన పూర్వ పాయింట్ అర్థమైందా? మన ఆరా ఏ కోణంలో ఉంటుందో దాన్ని బట్టే జీవుడి యొక్క ప్రవర్తన ఉంటది అని చెప్తున్నారు. అందుకే ఆత్మలో సద్గుణాలు ఉన్నాయా, దుర్గుణాలు ఉన్నాయా? సద్గుణాలు ఉంటే మంచిది, జీవుడి ద్వారా సద్గుణాలే వస్తాయి. అదే దుర్గుణాలు ఉన్నాయనుకోండి, జీవుడి ద్వారా దుర్గుణాలే వస్తాయి. ఉమ్. మన పూర్వ సృష్టి మీద మనం ఆధారపడి ఉంటాం. లక్షలాది సంవత్సరాల పాటు మనం దీనిని సృష్టించాం. అందుకే మన అభివృద్ధి అంత నెమ్మదిగా ఉంది. అది లక్షలాది సంవత్సరాల నుంచి వాటిని అన్నిటినీ సృష్టించాం. మరి అవి క్లీన్ చేయడానికి అంత నెమ్మదైపోతూ ఉంది. ఎందుకని నెమ్మదైంది? ఊర్ధ్వ తలాల నుంచి వచ్చిన కాంతిని మళ్ళీ వాటికే ఉపయోగిస్తున్నాం కదా, అందువల్ల లేట్ ప్రాసెస్ అయిపోతుంది. మన ఆర ఒక గుడ్డు పెంకు వలె మారుతుంది. ఆ పిల్లను రక్షించాలంటే పెంకును పగలగొట్టడం అవసరం. మరి గుడ్డు లోపల గుడ్డు పిల్ల తయారయ్యి బయటికి రావాలి కదా. అది బయటికి రావాలంటే ఆ పెంకు పగలగొట్టాల. ఆ పెంకు పగలగొట్టుకొని బయటికి రావాలి. మరి ఆ పెంకు స్ట్రాంగ్ గా ఉండేదాన్ని బట్టి దాని యొక్క ఫోర్స్ ఉపయోగిస్తుంటది. అది ఉపయోగించినా కానీ మరలా ఊర్ధ్వ తలాల నుంచి వచ్చిన కాంతిని ఈ బయట వాటికే ఉపయోగించి ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నాం కదా. ఆయన అర్థమైందా? మన ఆత్మ చుట్టూ ఎన్నో జన్మల నుంచి ఉన్న అతిశయం, భ్రమ, మూర్ఖత్వం ఇవన్నీ పొరలుగా ఏర్పరిచాం. లక్షల పొరలు ఏర్పరిచాం. ఈ లక్షల పొరలు ఉండటం, ఈ లక్షల పొరల లోపల ఉన్న వాస్తవపు రూపం ఆత్మది దివ్యత్వం. ఆ దివ్యత్వం ఎక్కడొస్తుంది? బయటికి రాలేకపోతుంది. సరే పోనీ ఊర్ధ్వ తలాల నుంచి శక్తిని తీసుకొని వస్తే ఈ బయట పొరలే తీసుకొని మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి భౌతికంగా జీవుడి ద్వారా మళ్ళీ అయ్యే ప్రదర్శించబడుతున్నాయి. అందుకని భౌతికంలో జరిగే ప్రతి క్షణం పరీక్షగా భావించి ఆ పరీక్షలో నేను ఎలా ఉంటున్నాను అని మనల్ని మనం గుర్తించగలగాలి. పరీక్షగా భావించి ఎలా ఉండగలుగుతున్నామని గుర్తించగలగాలి. అది అప్పుడు దుర్గుణాలని ప్రదర్శిస్తున్నాము అంటే ఇంకా ఎక్కడో దుర్గుణాలు ఉన్నాయి నా అంతరంగంలో అని మనం గుర్తించి దాన్ని సరిచేయగలిగేటట్టుగా మనం పరీక్షలు కావాలి మాస్టర్స్ అని అడిగే కొద్దీ మనకు పరీక్షలు పెడుతూ ఉంటారు. అది మన ఆర ఒక గుడ్డు పెంకు వలె మారుతుంది. ఆ పిల్లను రక్షించాలంటే పెంకును పగలగొట్టడం అవసరం. అయితే దానిని పగలగొట్టేదెలా? ప్రకృతి వేరే ఎవ్వరూ ఆ పెంకు పగలగొట్టడాన్ని సహించదు. దానిలో ఉన్నవారే పగలగొట్టుకోవాలి. దాని లోపల ఉన్న కోడి పిల్లే కదా ముక్కుతో కొట్టి పగలగొట్టి బయటకు వస్తుంది. మరి మన ఆత్మ కూడా అలాగే బయటికి రావాలి కదా. ఎవ్వరు ప్రకృతి అయ్యో వీడు ఇరక్కపోతున్నాడే అని సూచనలు ఇస్తుంది అంతే. దాన్ని పగలగొట్టడానికి ఏమి సుత్తో తాపాలో ఏదో తీసుకురాదు. అది దాన్ని మనమే పగలగొట్టుకోవాలి. అందుకే
నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. నీ వాస్తవం దివ్యత్వంలో ఉందా, నువ్వు దివ్యత్వంలో ఉంటావు. నీ వాస్తవం దివ్యత్వంలో లేదా, నువ్వు లేవు. మరి ఎప్పుడు నా వాస్తవాన్ని దివ్యత్వం వైపు నడుపుతున్నానా, మరి దివ్యత్వం కాని వైపు నడుపుతున్నానా అనేది మనం గుర్తించగలగాలి. దానికి ఈ క్రింది సోపానాలు అనుసరించాలి. 1, దానిలో ఉన్నవారు తాము ఉన్న లోకం కంటే భిన్నమైన ప్రపంచం ఉందని నమ్మి ధ్యానం చేయాలి. ఏంది? ఈ కింది సోపానాలు అనుసరించాలి అనేసి 4 పాయింట్స్ ఇచ్చారు మేడం. 1వది, దానిలో ఉన్నవారు తాము ఉన్న లోకం కంటే భిన్నమైన ప్రపంచం ఉందని నమ్మి ధ్యానం చేయాలి. అంటే అదే చెప్తులేదా, నేను ఉన్నదే లాస్ట్. గీత ఒక్క నిమిషం మాట్లాడుతుండమ్మా. ఓకే.